హాయ్ గాయ్స్, ఇక్కడ మేము వచ్చేసి మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట, అన్నపూర్ణమ్మ గుడికి. సో అది వచ్చేసి ఊరు చివరిన ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ అమ్మవారి చుట్టూ గుడి వాతావరణం అయినా అమ్మవారి చుట్టూ ఉన్న వ్యూ అయినా చాలా బాగుంటుంది అనమాట. నిన్న ఫ్రైడే కదా, సో పసుపు కుంకుమ అమ్మవారికి చీర పెట్టేద్దామని చెప్పేసి నేను మా అక్క కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది. లోపల 3 గుడుల్లాగా ఉంటాయి అన్నమాట. ఒక గుడేమో అన్నపూర్ణమ్మ దేవికి, ఒక గుడేమో శివుణ్ణి ప్రతిష్ఠించారు, ఇంకో గుడిలో ఏమో మనకి మా ఉంటుంది కదా అంకం తల్లి అని చెప్పేసి ఆమెని ప్రతిష్ఠించారనమాట. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. నిన్న ఫ్రైడే కదా, సో అందుకని చెప్పేసి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది, చాలా బాగా అనిపించింది. ఆ గుడిలోనే కూర్చుంటే అసలు మనకి ఆలోచనలు ఎక్కడికో పోతాయి అన్నమాట. అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ గుడి కూడా. ఇంకా మనకి గుడి చుట్టూ వచ్చేసి చాలామంది దేవుళ్ళని దేవతల్ని ప్రతిష్ఠించారనమాట. ఇంకా స్టార్టింగ్లోనే మనం వినాయకుడిని దండం పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వరుని పెట్టారనమాట. ఇంకా చుట్టూ వచ్చేసి అమ్మవార్లని. నాకైతే చాలామంది దేవుళ్ళు తెలీదు. ఇక్కడ గుడిలో ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను చాలామందిని తెలుసుకున్నాను అనమాట దేవుళ్ళని. ఇంకా ఇక్కడైతేనా మనకి ఒక అమ్మవారు ఉంటుంది, ధూమావతి అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ. సో ఆ అమ్మవారిని అయితే డైరెక్ట్గా మనం అసలు చూడలేము అనమాట. మన అమ్మవారిని డైరెక్ట్ చూస్తే ఒక హాఫ్ ఫేసే కనిపిస్తుంది. ఇంక ఇట్లా మిర్రర్ అనేది పెడతారు చూడండి, ఆ మిర్రర్లో నుంచే చూడాలి అమ్మవారిని. చూస్తే మనకు ఆమె ఫేస్ మొత్తం కనిపిస్తుంది అనమాట. నాకైతే అది కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే వారాహి అమ్మవారు ఉన్నారు, అలాగే సరస్వతి తల్లి అందరినీ పెట్టారనమాట, దేవుళ్ళని అందరినీ, కాలభైరవుని అందరినీ. సో ఇక్కడైతే అన్నపూర్ణమ్మ గుడి కదా, అందుకని చెప్పేసి నిత్య అన్నదానం అనేది ఉంటుందంట. రోజు అన్నదానం చేస్తుంటారు. ఇంకా మనం ఏదన్నా డొనేట్ చేయాలి అనుకుంటే, అదే అమ్మవారికి అన్నదానానికి డబ్బులు ఇవ్వాలి అనుకుంటే అతను ఉన్నాడు కదా, ఇందాక కనిపించాడు, అతను ఉంటాడనమాట అక్కడ. సో మనకి తోచినంత మనం ఇస్తే సరిపోతుంది అతనికి. వాళ్ళు అన్నదానం చేస్తుంటారనమాట. ఇంకా చూడండి అందరూ సరస్వతీదేవి, ఇక్కడేమో వారాహి అమ్మవారు. అసలు ఎంత బాగున్నారో అందరినీ ఫ్రైడే అయ్యేసరికి భలే డెకరేషన్ కాదు, అలంకరించారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి నాగదేవతలు అనమాట వీళ్ళు. ఇంకా తర్వాత గుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తుంటే మనకు అందరు దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందరినీ మనము దండం పెట్టుకుంటూ వచ్చేసరికి మనకు అసలుకి అలసట అనేదే ఉండదు. ఇంక ఇక్కడేమో మాకు ఇవి ఏం చేయాలో అర్థం కాక నా వెనకాల తిరుగుతూ ఉందన్నమాట. గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎడ్జిన్ ఉంది కదా, సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేము కూడా పసుపు కుంకుమ చీర పెట్టేసి అమ్మవారికి ఇంకా మేము కూడా ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఏమో ఇలాగ చెట్లకి అలాగ ఇప్పుడిప్పుడే వేసారంట చెట్లు. సో అవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇంకా బయట నుంచి ఇట్లా